హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక మీమ్ చూశాను నేను. చిరంజీవి గారు అలాగే అనిల్ రావిపూడి గారు సినిమా తీస్తున్నారు అని న్యూస్ వచ్చింది. అలాగే సినిమా స్టార్ట్ అయింది కూడా. అది వచ్చినప్పుడు ఎవరో ఒక మేమరు అన్నయ్య సినిమాలో కొన్ని బిట్లు కట్ చేసి పెట్టి పైన ఏం రాశాడంటే, ఈ సినిమాలో ఉన్న అన్నయ్య కామెడీ టైమింగ్లో ఓన్లీ 20% వాడుకో చాలు, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్దని ఒక మీమ్ పెట్టాడు. అది నేను చూసి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే అన్నయ్య సినిమా అంటే నాకు అంత ఇష్టం. అన్నయ్య సినిమా నాకు తెలిసి చిరంజీవి గారు చూపించిన కామెడీ టైమింగ్ ఇంకా ఎవ్వడు చేయలేడు. ఆయన చేసిన కామెడీ టైమింగ్ ఆ సినిమాలో సౌందర్య గారు చిరంజీవి గారు చేసిన ఒక సన్నివేశాలు ఉంటాయి, ఎంత క్యూట్గా, ఎంత అందంగా, ఎంత కామెడీగా ఉంటాయంటే అంత చెప్పలేము. వాటిల్లో కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వాటిలో ఏంటంటే, మన చిరంజీవి గారి షెడ్లో పనిచేసే ఒక అతనికి, అలాగే సౌందర్య గారి దగ్గర పనిచేసే ఒక అమ్మాయికి, ఇద్దరికి పెళ్లి జరుగుతుంటుంది. ఆ పెళ్లికి వీళ్ళిద్దరు వస్తారు. పెళ్ళిలో వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ముందు మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, అలాగే సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతూ ఉంటే కోట గారు వెళ్ళి వాళ్ళని ఆపి ఆగండ్రా అని చెప్పి వాళ్ళిద్దరిని, చిరంజీవి గారిని సౌందర్య గారిని ఇద్దరిని పిలిచి ఒకేసారి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. అలాగే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా చిరంజీవి గారు ఆవిడ వెళ్ళిపోతుంటే ఆవిడ పైటలు తొక్కుంటారు. అలాగే ఆవిడ వెనక్కి వచ్చి ఏమండి అని ఆవిడ పిలుస్తుంది. వెంటనే నేను చూసి ఏమంటే ఇంకో ఫోటో తీసుకుందాం అంటాడు. ఇంకో ఫోటో తీసుకుందామండి. ఆవిడ ఇంకో ఫోటో తీసుకుందామని ఎందుకు వస్తుంది? లేదండి బయట తొక్కారు అంటే, ఓహో చూసుకోలేదండి, చూస్తుంటే తొక్కి ఉండేవాడిని కదా అంటాడు. చూడలేదు, చూసి తొక్కేవాడు కదా. వెంటనే అసలు ఆ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. దాని తర్వాత వర్షం పడుతూ ఉంటుంది. సౌందర్య గారు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ చిరంజీవి గారు ఆవిడని చూసినప్పుడు మనకు ఆత్మారాము, చిరంజీవి గారి ఆత్మారాము బయటకు వచ్చి, ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అంటే, అమ్మాయిని చూస్తున్నావు అంటే, లేదు అమ్మాయి కోసం రాలేదు, నేను పనుండి వచ్చానని చెప్తాను. ఎందుకురా నాకు అబద్ధాలు చెప్తావు, వర్షం పడుతుంది, గొడుగు తీసుకో, మెల్లిగా అమ్మాయిని గొడుగులోకి తీసుకో, కొద్దిగా బాగుంటుందని చెప్పి చెప్తాడు. గొడుగు కొనడానికి పోతే పెద్ద గొడుగు తీసుకుంటాడు. ఏంటమ్మా కాపురం పెడతావు అందులో అంటాడు. బెదర్ ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని దాని కింద కాపురం పెడదామనా? లేదు అంత బాగుంటుందని అంటే, హే చిన్న గొడుగు తీసుకోరా, తీసుకుంటే టచ్చింగ్లో అవి ఉంటాయంటే, ఓకే ఇప్పుడే తీసుకుంటున్నా అని చెప్పి గొడుగు తీసుకొని బయలుదేరుతాడు. చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే చిన్నది తీసుకో, ఇదిగో అది. బయలుదేరినప్పుడు ఒక ఆవిడని క్రాస్ వెళ్ళిపోతాడు. ఆవిడ మనోని చూడకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ కాలుతో టిక్ కొడతాడు. రాజారాం గారు మీరా? అరే మీరా? అప్పుడు చూస్తుంది ఆవిడ చూసి రాజారాం గారు అని పిలిచిన తర్వాత, ఏమండి అంటే, ఎవరు గొడుగు తేలేదు, మీరు ఎలా తెచ్చారంటే వాడు చెప్పాడు అంటాడు. వాడెవరంటే, అదే గరిష్ట అంటాడు. అవునండి, వాన్ సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర గొడుగు లేదు, మీ దగ్గర ఉంది? అది వాడు చెప్పాడండి. వాడేంటి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, మ్యాప్ పెట్టుకుని గరిష్ట చెప్తున్నాడు. అదే వాతావరణం. ఇప్పుడు వాడంటే వాతావరణ శాఖ అని చెప్పకుండా గరిష్ట కనిష్ట అంటారు చూసారా, వాడు అంటాడు. ఓహో వాతావరణ శాఖ అని ఆవిడంటే, చిరంజీవి కొద్దిగా అటు ఆవిడకి దూరంగా వెళ్ళి నిలబడుతూ ఉంటే వెనకాల ఆత్మారావు వచ్చి తప్ప అని తంతాడు. అప్పుడు సాంగ్ వస్తుంది. ఈ సీన్లో మన చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదొకటి. ఇంకా వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అక్క చూసేసిందని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఆవిడ వచ్చేసి తలుపు తీస్తుంది. ఏ టైంలో ఎవరా నీరసంగా తలుపు తీసి ఆవిడ చూడగానే, ఏంటండి ఇలా వచ్చారని అడుగుతాడు. అడిగి ఆవిడ మీతో కాస్త పనుండి అంటే, వద్దండి నేను ఆ టైప్ కాదు, అందులో ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇంకెప్పుడైనా అంటుంటాడు. ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి, పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇంకెప్పుడైనా. అప్పుడు ఆవిడ షటప్ అని తలుపు తీసిన తర్వాత పోలీసులు ఉంటారు. పోలీసులు ఉండగానే వాళ్ళు హ్యాండ్స్ అప్ అనగానే చేతులు ఎత్తేస్తారు.
ఆ తర్వాత వచ్చి ఆ డిస్కషన్ అంతా మీ తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చారు అని చెప్తే ఆగండి అయిపోయిందని చెప్పి వాళ్ళని పట్టా కొడతారు. అప్పుడు సౌందర్య హ్యాపీగా ఫీల్ అవుద్ది, కొడుతున్నాళ్ళు అని. అప్పుడు ఏరా నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను మీరు ఎన్నింటికి వెళ్ళారు అంటాడు. ఏమిటండి మీరు వెళ్ళమన్నారండి? అవునండి, ఎక్కడ నిద్రపోతామని చెప్పి స్పెషల్ కాఫీ తాగించి వాళ్ళకి తాళ్ళు ఇచ్చి దీవించి పంపిస్తే పంచువాలిటీకి వెళ్ళకుండా ఏమైందా మీ పంచువాలిటీ, ఏమైనా మీకు టైమింగ్ సెన్స్ అని చెప్పి అప్పుడు కొడతాడు. ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళంట్రా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. ఏంటండి మీరు బందలిస్తారని తీసుకొస్తే మీరే పంపించడానికి ప్రోత్సహిస్తున్నారంట. ఏంది నువ్వు చెప్పేది? మీ తమ్ముళ్ళు రమ్మన్నప్పుడు మీ చెల్లెలకి లేదా? మా తమ్ముళ్ళు కాబట్టి సరిపోయింది, అదే మాట నాతో చెప్పు చూడు అని చెప్పి అలా చెప్పుకోవడానికి సిగ్గుకోలేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమీ చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు. వెళ్తాడు. అప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఆ సీన్ అంతా అయిపోయి వాళ్ళందరినీ పంపించేసి ఏమండి ఆగండి అంటాడు. ఆగే అప్పుడు ఆవిడ ఆగుతుంది. వెళ్ళేది ఆవిడ కాడికి వెళ్ళి వాళ్ళ చెల్లెలతో, చిన్నపిల్లలు మీరు వెళ్ళండి, పెద్దలు మేము మాట్లాడుకుంటాం. మేడం చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండమ్మా, పెద్దలం. ఏంటండి ఇందాక మీరు తలుపు తీయగానే మీరు అదోలా చూస్తే నేను ఏదోలా అనుకుని ఇంకోదోలా మాట్లాడాను, మీరు అదోలా తీసుకోలేదు కదా అంటే నేను అదోలా తీసుకోలేదంటే మీరు ఆ కోపడుతున్నారంటే అదోలా తీసుకున్నారు అంటాడు. నేను ఎలాగో తీసుకోలేదని దండం పెట్టి వెళ్ళిపోద్ది. ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను, మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. అది ఎలాగే తీసుకుంటారంట లాస్ట్లో కూడా. ఇంకొక సీన్ చెప్తాను దీంట్లో. అంతకుమించి ఎన్ని సీన్లు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అన్న సినిమా గురించి, కానీ ఈ సీన్ మాత్రం నేను చెప్పడానికి ఊహించుకుంటే నవ్వు వస్తుంది. ఆ సీన్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఏదో రాజకారం చేసి వచ్చేసి ఉంటారు, ఏదో పెద్ద ఇబ్బంది చేసి వచ్చి ఉంటారు. ఒక పెద్ద గుంపు లోపలికి రావడానికి వెయిట్ చేస్తుంటారు. కోట గారు ఆగిపి ఏమైంది అని అంటే వాళ్ళ తమ్ముళ్ళ గురించి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఇక్కడి నుంచి చిరంజీవి గారికి ఏం చెప్తారంటే కోట గారు, ఏంటి బాబాయ్ ఏంది అక్కడ గొడవ అంటాడు మనోడు. అంతా నెల్లూరు స్లాంగే మన చిరంజీవి మాట్లాడేది. ఏంది అక్కడ గొడవ అంటే తమ్ముళ్ళు ఏదో డొనేషన్స్ ఇస్తున్నారంట, అందుకని లోపలికి రావాలంటున్నారు. మన తమ్ముళ్ళు దాన ధర్మాలు చేయాలని కుతూహలం పడుతుంటే ఎందుకు ఆపుతూ పంపించండి. ఏంటది బాబాయ్? ఎవరాళ్ళు? మన పేపర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే మన వాళ్ళకి డొనేషన్ ఇస్తున్నారంట. ఉత్సాహపడుతుంటే ఇప్పుడు కానీ మళ్ళీ మాట్లాడుతుంటే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, పంపించు లోపలికి అంటే ఓ శబాష్ అంటాడు. ఈ లిమిట్స్ లో ఉండు, పంపించా. శబాష్ అనే సౌండే జబర్దస్త్ లో చాలా వరకు వాడుకుంటారు. ఆమెను పంపిస్తారు. మా వాళ్ళు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా అంటే గుడికి కాదు బడికి కాదు గేదె దూడకి. మా వాళ్ళు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా? గుడికి కాదు బడికి కాదు, గేదె దూడకి. పశు సంరక్షణ కాదు భక్షణ మా గేదె దూడను దొక్కేశారు అంటాడు. ఓ పశు సంరక్షణ రచన కాదు బచ్చనకే. బచ్చనకే. మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. అప్పటి నుంచి ఇలా ఉన్న మనిషి ఇలా అయిపోయి పక్కకి తీసుకెళ్ళి అయ్యా ఇలా మాట్లాడి ఎవరో కోడి గురించి కోడి కూడా అరుస్తారు. ఏంటంటే ఏంటంటే అరుస్తారంట. లేదండి ఇలా దగ్గర రమ్మని దగ్గరగా అరిచారంటాడు. చిన్నపడదే ఉండి కొంచెం బిగ్గరగా పిలిచా ఆహ్వానించు. ఆ తర్వాత అతనికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తాడు. ఇదంతా సెటిల్ చేస్తున్నప్పుడు కలెక్టర్ వస్తాడు. ఏంటి బాబాయ్ కలెక్టర్ వస్తున్నారు ఏంటంటే రాజారాం మీరేనంటే ఈయన అంటాడు. నేనెందుకు రా అంటాడు. బాబాయ్ అనలేదా అంటే రాజారాం అంటే మీరేనా? ఈయన రాజారాం నువ్వే జనం. బాబాయ్ అనలేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే రాజారాం అని పిలిచినప్పుడు రాజారాం బాబాయ్ ఎందుకు అడుగుతారు, రాజారాం మీరని అడిగినప్పుడు ఈయన చూపించి నేను ఎందుకు అంటాడు ఆయన భయపడుతుంటే బాబాయ్ అనలేదు అంటాడు.
అసలు ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ డైలాగ్ అయితే బాబాయ్ అనలేదా అంటాడు. ఆ తర్వాత మీ బ్రదర్స్ అయిన వాళ్ళు అని అంటాడు. అవునండి అంటే ఏం చేశారు సార్ అంటే వెంటనే ఏం చెప్పకముందే వెంటనే తీసుకుని లారీ పక్కన వెళ్ళి అయ్యా మీ కొండ కుక్కను తొక్కించుంటే నేను సొంతంగా డబ్బులు ఇస్తాను, మీరు తీసుకోవడం ఇబ్బంది అయితే మేడం దగ్గరికి నేను ఇల్లు ఇస్తాను అంటే ఏం మాట్లాడుతాను అంటే నో డైరెక్ట్ క్యాష్ అంటాడు. ఇందాక రోడ్డు మీద ప్లీజ్ ఈవేళ ఏకాదశి దీవించండి. ఆర్య మీ కూడా కుక్క మరణిస్తే మన్నించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. ఐ మీన్ డైరెక్ట్ క్యాష్. అయ్యా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి లేకపోతే అభినందించడానికి అంటే కంగ్రాట్స్. అదే మిమ్మల్ని అభినందించడానికి వచ్చాడంటే అదైతే పక్కనెందుకు బయటికి వెళ్తారండి అంటే వాడికి తీసుకెళ్తాడు. అభినందించాడు కానీ పక్కన ఎందుకు పబ్లిక్ చెప్పొచ్చు కదా రండి. ఆ తర్వాత ఈ స్టోరీ అంతా చెప్తారు, వాళ్ళు కాపాడారు ఇవన్నీ చెప్తారు. ఆ తర్వాత ఇప్పుడు మీ క్యారెక్టర్లో జేమ్స్ అయ్యా రియల్ హీరోస్ అన్నప్పుడు కలెక్టర్ గారిని ఇంకొకసారి చెప్పండి సార్ ఇందాకేమన్నారు మీరు చెప్పేస్తారు అని చెప్పి ఆయన చేత చెప్పించుకొని ఆ తర్వాత జేమ్స్ అని అరుచుకున్న తర్వాత ఏమండి గజ్జల కనక మహాలక్ష్మి దేవుడు గారు మా తమ్ముళ్ళు జేమ్స్ అని కలెక్టర్ గారే చెప్పారు అంటే హోల్ జిల్లా చెప్పినట్టే. కొన్ని రోజులు పోతే సీఎం చెప్తారు, కొన్ని రోజులు పోతే పిఎం చెప్తారు. అదండి మా తమ్ముళ్ళు అంటాడు. అంటే ఈ సీన్ అంతా నేను ఎందుకు చెప్పానంటే మీరు అన్నయ్య సినిమాని ఏదైనా స్ట్రెస్లోనో ఏదైనా ఇబ్బందులోనో ఏదైనా బాధలోనో ఏదైనా ఆనందంలో ఉన్నప్పుడు కూడా అన్నయ్య సినిమా పెట్టుకొని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నయ్య సినిమా ఒకటి, అల్లుడా మజాక్ ఒకటి, అండ్ చంటి అబ్బాయి కానీ లేకపోతే రౌడీ అల్లుడు కానీ ఇంకా మన జై చిరంజీవి సినిమా కానీ ఇలాంటి సినిమాలు చిరంజీవి గారి కామెడీ కోణాన్ని ఎంత బాగా బయటికి తీసుకొచ్చాయో అంత బాగా తీసుకొచ్చి ఉంటాయి. ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.